మీరు యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడినట్లయితే అక్కడి నుంచి ఏముంటుందంటే నెమ్మది అనేది ఉంటుంది. మీ కుటుంబంలో మీరు చూసినట్లయితే కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆర్థికమైన సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు జగడాలు ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడో వారి జీవితం మారిపోతుంది. కొంతమంది పాపాల గురించి సరిగ్గా ఒప్పుకో. వాళ్ళు ఏమంటారంటే ఏందో చిన్న చిన్న పాపాలు చేస్తుంటాను బ్రదర్ అనేవాళ్ళు నా దగ్గర ఉన్నారు, నేను చూశాను. పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కానీ ఏదో చూడండి చిన్న చిన్న పాపాలు. వాళ్ళ ప్రార్థన కూడా ఎట్లా ఉంటాయంటే ఏదో తెలుసో తెలియక పాపం చేశాను అని ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థనలు అట్లా ఉంటాయి. అది పాపంలో చిన్న పాపం పెద్ద పాపం అనేది ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఉండదా ఉండదా ఉంటుందా ఉండదా? ఏమో చిన్న పాపం, పెద్ద పెద్ద మాటలు చేయటం, వ్యభిచారం, అవన్నీ భయంకర పెద్ద పెద్ద పాపాలు. ఏదో చిన్న చిన్న పాపాలు చేస్తే దాన్ని కూడా మీరు అసలు లెక్కెడితే ఎట్ట కాదు. దేవునికి ఎలా ఉందా? దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అనేది లేదు. మనం క్రియేట్ చేసుకున్నాం, మన అండర్స్టాండింగ్ అది. మీలో తెలిసి తెలియక చిన్న చిన్న పాపాలు చేస్తుంటామండి. ఏదో చూడకూడదు మొబైల్లో ఒకసారి చూసాను, చేయలేదుగా. ఏదో కొంచెం చూడకూడదు చూసాము, చేయలేదుగా అని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరిని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు? మనమే మోసం చేసుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు నువ్వు తగ్గించుకుంటావు. ఆ తగ్గించుకున్నప్పుడు ఏమైందంటే అవును నేను కరెక్ట్గా లేను, నా పాపాలు ఇంకా చూపించాలి. అందుకే మా యొక్క పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నీ రక్షణ ఎంత లోతుగా ఉండాలంటే నువ్వు బాగా తవ్వుకో అనేవాడు. ఏంటంటే తొమ్మిది